హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ శనార్థి. నేను ఈరోజు వీడియోలోకి రావడం గల ముఖ్య కారణం ఏంటంటే సైబర్ క్రైమ్స్ ఎట్లా జరుగుతున్నాయని కొంతమంది తెలియక చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అయితే సైబర్ క్రైమ్ జరగడానికి గల కారణాలు ఏంటంటే ఫస్ట్ ఆశ 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 యొక్క ధోరణితోని సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. నీకు రోజుకు నెలకు వచ్చే జీతానికి 30,000కు వాడు 1,00,00,000-2,00,00,000 ఇస్తా అంటే ఎవడైనా ఆశపడతాడు. అయితే దాని కారణంగానే ఆశ పుట్టించి ఆశ పనులు తినేస్తారు. ఫస్ట్ సైబర్ క్రైమ్ ఎట్లా వస్తాయంటే ఈమెయిల్స్ త్రూ వస్తాయి, కాల్స్ త్రూ వస్తాయి. మీకు లాటరీ తగిలిందని ఉద్యోగం ఇప్పిస్తాయని చెప్పి మీకు సైబర్ క్రైమ్ అనేది ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే మీ వీక్నెస్ పైన గురిపెడతాడు వాడు ఎవడైనా. అట్లా ఆశపడకుండా ముందు మీకు అన్నోన్ కాల్స్ ఏదైతే వస్తాయో ఆ కాల్స్ అనేది రిజెక్ట్ చేయండి. ఈమెయిల్స్కు లింక్స్ అనేది క్లిక్ చేయకండి. క్లిక్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాని చేతిలోకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా మీ అమౌంట్ అనేది పోవడానికి ఎక్కువ కారణమవుతుంది. సరేనా? ఏదైతే ఫస్ట్ మీకు ఏదన్నా ఇబ్బంది కలిగినట్టయితే సైబర్ క్రైమ్ ఇట్లా మీకు అంటే మీరు ఒకవేళ సరే సైబర్ ఫ్రాడ్ జరిగిందనుకో మీరు ఏం చేయాలంటే 1930 కాల్ చేస్తే మీ అమౌంట్ అనేది ఎంతో కొంత ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎక్కువగా అన్నోన్ కాల్స్ మీద అపరిచితుల నుంచి ఎక్కువగా కాల్స్ వస్తే ఈమెయిల్స్ వస్తే మీరు ఆశపడరు, గంగలు కలిసిపోతారు. నేను చెప్పేది ఏంటంటే అందరికి దూరంగా ఉండండి, దుష్టులకు దూరంగా ఉండండి, ఎక్కువ ఆశపడకండి, ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మొన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్, సెలబ్రిటీల పైసలే పోయినాయి. ఆశ పోతే అత్యాశ దురాశ అయిపోయింది. సరే మంచిది ఏదైనా మీ మంచి కోసమే నేను ఈ ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నా అంటే రోజుకో మంచి ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే దానికి గల సొల్యూషన్స్ చేయడానికి మా టీం అనేది సంప్రదిస్తుంది మిమ్మల్ని. సరేనా? మంచిది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఏదైనా ఫర్దర్గా అప్డేట్ ఉంటే మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ముఖ్యంగా సైబర్ క్రైమ్ అంటే నీకు బీపీ కన్నా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అర్థమవుతుందా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. అన్నిటికీ మంచిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఓకే, రైట్, బాయ్.